యు కమాన్ జస్ట్ వెయిట్ పీల్చు వదులు నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్ బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ బాడీ రెడీ? బాడీ రెడీ ఏంట్రా? డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్? రిస్క్ నాకు కాదురా కొండ, నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ గా ఎరగండి హాస్పిటల్కి వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలిచేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్, ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. యా డాక్టర్ రజనీ నేను. మీరా? యా మరీనా? పేషెంట్ గజనీ. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు, యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్ ఎస్, ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ స్క్యూట్ బై ఐ లవ్ యూ. నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క చూసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జామున్ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. బాబు ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఆమె కాంప్లైన్ బాయ్. నేను మగజాతి ఆని ముత్యాన్ని. ఈ కింగ్ గంగ రూమ్ తీసుకెళ్తున్నాం, ఎలా భరిస్తావురా? రే
చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరే అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా చెత్త నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడు రా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా ఒక్క రూపాయి. బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా, నువ్వెవడో అడగడానికి. మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే, ఆగే, పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్తే అంటే నేను నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అది అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా. ప్రామిస్. ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్ మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? పాపిస్తాడా? అయ్యో నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. హలో హలో హలో, అక్కడంతా ఓకేనా? హలో హలో ఓకేనా? ఓవర్ యాక్షన్ చేయకు, నేను లైన్ లోనే ఉన్నాను. నువ్వు అమ్మాయితో మాట్లాడు. అలాగే. హలో హలో. చెప్పరా. ఒరే నిన్ను కాదురా, అమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ బ్లూటూత్ ఆన్ లో ఉందా? లేదే, బాడీ వామ్ లో ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నా. డైలాగులు చెప్పాలి కదా. మీ ఫ్రెండ్ ఎంతసేపులో వస్తుంది? టెంపుల్ కి వెళ్ళింది, వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్ పూజలు ఉందా? హలో. ఏ తను వచ్చేసాడే, నువ్వు ఎప్పుడు వస్తావు? 1 hour. నేను వచ్చే వరకు వాడితో మాట్లాడుకు, దూరం పెట్టు. ఓకే. జిప్. ఇద్దరు వచ్చారా? లేదే, తను ఒక్కడే వచ్చాడు. ఎక్కడున్నాడో అడుగు. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? పూజలు ఉన్నాడు, వచ్చేస్తాడు. పూలు పెట్టొద్దని చెప్పు. వీళ్ళనే నా భాషలో ఫ్లర్ట్స్ అంటారు. ఏంట్రా, ఏం జరుగుతుంది అక్కడ? ఏమోరా, కుసుకుసులాడుకుంటున్నారు, నాకేం వినిపించట్లేదు. రే, ఈ ఫ్రెండ్స్ తో చాలా డేంజరు. ముందు అమ్మాయి మైండ్ డైవర్ట్ చేయి. ఒక్కసారి ఫోన్ కట్ చేస్తుంది. వద్దురా, తప్పు. రే, నా మాట విను, లేకపోతే నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. ఓకే? వద్దురా, పట్టేసుకుంటా. ఏంటి ఆ సౌండ్? చేపట్టి నొక్కేశాడే. చెంప పగలగొట్టు. ఏం పర్లేదండి. ఎందుకే? బానే ఉంది కదా. వాడు గేమ్ స్టార్ట్ చేశాడు. అమ్మాయిలు ఇక్కడే వీక్ అయ్యేది. నువ్వు కొట్టకపోతే నేను అసలు రాను. వాడు ఫ్లర్ట్ లాగి కొట్టు. అంటావా? ఇంకా చేతిరా ఫ్లర్ట్. గుడ్ షాట్. ఏంట్రా ఫట్టుమంది? ఇది పట్టు కాదురా, ఫ్లట్. ఫ్లట్టా? నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను. సీ బాయ్. ఓకే బాయ్. ముందు ఆ బ్లూటూత్ ఆఫ్ చేయి. అలాగే స్వామి. కళ్ళు మూసుకుని నీ మనసులో కోరిక ఏమిటో కోరుకో గోవిందా. వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేక మీద చెక్కించే. ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది రెచ్చిపో. ఇతడే నా తోటరాముడు. ఏవోయ్,
నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏ ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. ఏ, అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. చి, 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 ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి ప్రేమను చేసి ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను మూడుసార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికేనా నువ్వు అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. ఇలా అతను కొట్టేస్తుంది. బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? ఏయ్, హలో ఇలా రా. వద్దండి. ఇప్పుడు మాట్లాడు. చందుగారు దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. టట్టడా అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటి తీతో రొటీమో. మళ్ళీ కుట్టింది. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దావనా? చిచ్చిచి మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే, ఏడవకు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలనా కట్టాలా? మ్మ్. ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది? అలాంటిది చలనా కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును, అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమండి ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి. చలానా కోసం నన్ను నాకినాక అవ్వ అవ్వ. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపినా ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడదీసేసిందిరా. పుట్టగదులు చూడు. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి నీకు తెలియదురా. ఏం పర్లేదు, సెట్ చేస్తా కదా. ఇంత కట్లేసుకుంటారు మరి అది ఫ్లట్ కాదే. నంబర్ ఇదేనా? అదే ఫ్లట్ అంటే ఫ్లట్. ఆ ఫ్లట్ కడుపు కాలా. అతను నీకు ఎన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్? 1 వీకా? నువ్వు 1 వీకే పడిపోయేంత వీకా? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? ఏ ఎదవ లాజికల్ చెప్పుకో. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొంద. 1 వీక్ కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్ గా ఫ్లోటే. ఫ్లర్టా అంటే? వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం. వాడు ఫ్లోటే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి? అంటే ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ. ఎప్పుడు తలదించుకొని నా చేన్ చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కదే, పిచ్చి మొహమా. అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లోట్ అని అర్థం. అవునా? అవును. వాడు టోన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును, చదివి చదివి. కాదు, తాగి తాగి. ఎప్పుడు చ్వింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే. అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? వస్తే రాక్షసి. ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను. వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. ఓ మై గాడ్, దేశంలోని అమ్మాయిలందరూ ఈ చిత్రబాలిక చెత్త సైకాలజీ ఫాలో అయినచో మగాళ్ళందరూ చిన్నపిల్లలకు ఫాదర్స్ కాకుండా చర్చ్ ఫాదర్స్గా మిగిలిపోవడం ఖాయం నాలాగా. ఇంతకు ఆ గీత బాలికను ప్రేమించిన బాలబక్రా ఎవరు మై సన్?
గీతాబాలిక బాయ్ ఫ్రెండ్ నువ్వా? నేనే ఫాదర్.